నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ సర్కార్ మహిళలను నట్టేట ముంచిందని, అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో మహిళలకు పెద్దపీట వేసి వారి కుటుంబాల్లో వెలుగు నింపుతుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నాడు బోధన్లో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలతో ధర్నా గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ సర్కార్ మహిళలను నట్టేట ముంచిందని, అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో మహిళలకు పెద్దపీట వేసి వారి కుటుంబాల్లో వెలుగు నింపుతుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఎడపల్లి మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయి మహిళా శక్తి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా ఎదగడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం పెంచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించడం జరిగిందన్నారు. అందులో భాగంగా మహిళా సంఘాలకు ప్రభుత్వ విద్యార్థుల యూనిఫామ్ కుట్టించడం, ఆర్టీసీ అద్దె బస్సులను అందించడం, సూపర్ మార్కెట్లు, సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం అందులో భాగమేనని ఆయన అన్నారు. మహిళా సాధికారతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని, అందువల్ల మహిళలకు సముచిత న్యాయం కల్పించడం జరుగుతుందన్నారు. వడ్డీ లేని రుణాలతో ప్రభుత్వంపై భారం పడినప్పటికీ మహిళల కోసం ఎన్ని అడ్డంకులొచ్చినా అధిగమిస్తామని ఆయన అన్నారు. నియోజకవర్గ స్థాయిలో మహిళలకు, మహిళా సంఘాలకు సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేయాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అంకిత్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ తాహిర్ బిన్ హందాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు నగేష్ రెడ్డి, గడుగు గంగాధర్, పులి శ్రీనివాసరావు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, మహిళా సంఘాల అధ్యక్షులు, డాక్రా గ్రూప్ మహిళలు పాల్గొన్నారు. నగేష్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, అలాగే శ్రీనివాస్ గారు, ఇద్దరు ప్రజాప్రతినిధులందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా పులి శ్రీనివాస్ అన్న, శంకరన్న ఏదో ఒకసారి కొట్టండి, మళ్ళీ పనిచేసి చేద్దాం. థ్యాంక్ యూ అమ్మా. అయితే అమ్మా, ఇప్పుడు మన సార్ వస్తున్నారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఒక 5 నిమిషాల్లో ఆల్రెడీ మంగళారతులు పట్టుకొని రెడీగా ఉన్నారు సార్కి స్వాగతం పలకడానికి. సార్ వచ్చేటప్పుడు మనం అందరూ కూడా మన అక్క చెల్లెళ్ళకి ఆశీర్వాదాలు తెలుపుతూ ఆయన నిలబడి గట్టిగా చప్పట్లతో సాధారణంగా స్వాగతం అనుభవం ఉన్నటువంటి ప్రజాసేవకులు మన గౌరవ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారికి అక్క చెల్లెలందరికీ చప్పట్ల మధ్య వారికి సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. సార్ గౌరవనీయులు, మనమందరూ కూడా ఉదయం నుంచి ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో, అభిమానంతో ఎదురు చూస్తున్నటువంటి మన మాననీయ శాసనసభ్యులు, రాజకీయ దురంధరులు, మన నిజామాబాద్ జిల్లా ప్రజాసేవలు, ప్రతి ఇల్లు, ప్రతి పేరు పెట్టి మమ్మల్ని అదే ఉదయం పిలుస్తారు సార్. అంటే ఎవరిని పిలుస్తారని అంటే చాలా ఆప్యాయంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా మన కాంగ్రెస్
చేతులెత్తి నమస్కరిస్తారు. చూడండి, ఈ పిల్లలు మన పిల్లలని చదువుకోవడానికి మీ చేతిలో పెట్టుకోవాలా, మన భవిష్యత్తు పాలన చేసే వాళ్ళు మీరే అని మనకు బాగా చెబుతున్న తర్వాత 10వ తరగతి పరీక్షలు అయితే 8,000 మన పిల్లలు రాస్తే గవర్నమెంట్ స్కూల్లో 8,200 మంది పిల్లలు పాస్ అయ్యారు. దాంట్లో 2,000 మంది పైన 500 పైన బయటకు వచ్చారు. కొందరికి 550 అంటే ఇన్ని మార్పులు వచ్చాయి. ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నా, మనము స్కూల్ వెళ్తే ప్రతి ఇంట్లో కుటుంబానికి 2 పిల్లలు ఉంటారు. వాడు తీసుకొని చెప్పారు, నెలకు 2,500 తీసుకుంటారు. 10 నెలలు ఇవ్వడం లేదు, 2 పిల్లలకు 50,000 లేదు. 50,000 ఒకటి మన ప్రభుత్వ స్కూల్లో మంచి చదువుకున్న వాళ్ళు కేవలం మనకు చెప్పి మనం జయించుకోగలిగే ఇంకా ఇబ్బందులు అయ్యాయి. కాబట్టి గత 10 సంవత్సరాల్లో అన్ని విధాలుగా మనకి ఇబ్బందులు పెట్టారు కేసీఆర్ గారు. ఇంకా చుట్టూ లేకుండా ఆయన కొడుకు కానీ హరీశ్రావు కానీ ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడే ఈ డాక్టర్ మహిళలకు మనం ఉండదు. ఏదైతే మనం పండించిన పంట సొసైటీల ద్వారా కాక బీద గత సంవత్సరం సొసైటీలో 20,000 కోట్లు వచ్చాం. ఏదైనా మన కోఆపరేటివ్ సొసైటీలో కమిషన్ దానికంటే మేము 10,000 పెట్టాలని వస్తాయనుకుంటే మీరు కేవలం 4 అయింది. వచ్చే సంవత్సరం కూడా ఈ సంఘాలు మన ప్రభుత్వం ఇచ్చే సొసైటీ కమిషన్ 10 కోట్ల రూపాయలు తయారు చేసుకోవాలి. అదేవిధంగా చనిపోతే కూడా ప్రభుత్వమే డబ్బులు లేని మన ఇన్సూరెన్స్ తీసుకుంటారు. లేదా వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో విషజ్వరాలు, టైఫాయిడ్, డెంగ్యూ, వాంతులు, విరోచనాలు తదితర వ్యాధులు విస్తృతంగా వ్యాపిస్తున్నాయని, వీటిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటూ బుధవారం నాడు బోధన్లో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలతో ధర్నా చేసి సబ్ కలెక్టర్ గారికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి నాగమణి మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం కాగానే విస్తృతంగా వ్యాపించేటటువంటి జబ్బులు, వ్యాధులను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం లేదని మండిపడ్డారు. బోధన్ పట్టణంలో ఉన్నటువంటి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత, రోగ నిర్ధారణ చేయుటకు సిటీ స్కాన్, ల్యాబ్ టెక్నీషియన్స్, డాక్టర్ల కొరత, సిబ్బంది కొరత కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయని తీవ్రంగా దుయ్యబట్టారు. ముఖ్యంగా మండల స్థాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత విపరీతంగా ఉంటుందని, కొంతమంది డాక్టర్లు జిల్లా కేంద్రం నుండి రావాల్సిన స్థితి వల్ల ఒక్క పూట వస్తే ఒక్క పూట రారు. దాని మూలంగా అక్కడ నిరుపేద రోగులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. దీనికి తోడుగా మండల స్థాయి ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ చేయడానికి ల్యాబ్లు లేవు మరియు ల్యాబ్ టెక్నీషియన్లు ఏమాత్రం లేరని, జ్వరాలతోని, వాంతులతోని, విరోచనాలతోని బాధపడుతున్న వారికి చికిత్స చేయడంలో వైఫల్యం చెందుతున్నాయి. జ్వరం ఎక్కువ కాగానే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే ప్లేట్లెట్స్ పడిపోయాయని, సుమారుగా 50 నుండి 60,000 రూపాయలు ఖర్చు చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతతో పాటు డాక్టర్ల సిబ్బంది కొరత తీర్చాలని ప్రగతిశీల మహిళా సంఘం బోధన్ పట్టణ కమిటీ తరపున డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున మహిళలతో ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో POW బోధన్ పట్టణ నాయకులు ఎల్ గంగమణి, ఇంద్ర, రేణుక, నాగమణి, పద్మ, రమ, సువర్ణ, స్వరూప, సుశీల, సుగుణ, గంగమణి, స్వరూప, లక్ష్మి, జ్యోతి, సుజాత, సంధ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ స్థానిక సమస్యలపై జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు గారిని తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు, జిల్లా అధ్యక్షులు శాంసన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జేపీ గంగాధర్ కలిసి వినతి పత్రాన్ని 15 జులై 2025న అందజేసినట్లు వారు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు దాసు, జిల్లా అధ్యక్షులు శాంసన్లు మాట్లాడుతూ తక్కువ వేతనాలతో తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రజారాజ్యం కోసం పనిచేస్తున్న పంచాయతీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని DPO గారికి కోరగానే సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. కొంతమంది ఉద్యోగ కార్మికులకు ఇంకా 3 నెలల వేతనం రాలేదని బట్టలు, చెప్పులు, గ్లౌజులు, నూనె, సబ్బులు, ఇతర పరికరాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు అన్నారు. కార్మికులు, ప్రజా ప్రతినిధులపై అధికారులు గ్రామాలకు వచ్చినప్పుడు గాని గ్రామాల్లో పండగ సందర్భంగా అదనంగా పనిచేసినా అదనంగా వేతనం ఇవ్వని కొందరు గ్రామ పంచాయతీ కార్యదర్శులు అనారోగ్యంతో కానీ దగ్గర బంధువులు మరణించినప్పుడు రాకపోతే కాడలు వేసి డబ్బులు తీసుకుని రిజిస్టర్లో 9,500 ఇచ్చినట్లు రాసుకోవడం సరికాదని వారు అన్నారు. కార్మికుల కష్టాన్ని దోచుకుంటే పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు పేరు ప్రతిష్ట పెరిగేది ఉద్యోగ సిబ్బందితోనే విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని అందరికీ వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరారు. పంచాయతీ ఉద్యోగ కార్మికుల పర్మనెంట్ అయ్యే వరకు ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని దాసు తెలియజేశారు. DPO గారిని కలిసిన వారిలో IFTU జిల్లా నాయకులు పోషెట్టి, భారతి, గంగాధర్, GP కార్మికులు ప్రభాకర్, నర్సయ్య, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కమిటీ నుండి మన నిజామాబాద్ జిల్లా DPO గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్మికులలో చాలా గ్రామ పంచాయతీలో సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. సగం మందికి జీతం రావడం, సగం మందికి జీతాలు రాకపోవడం, ఆన్లైన్లో పేర్లు లేనందువల్లనే వాళ్ళకి జీతాలు రాలేదని చెప్పారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా వాళ్ళకి లేవు. ఒకటి ESI, PF అనేటివి లేవు. అదేవిధంగా వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి గ్లౌజులు కానీ, బూట్లు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి యూనిఫామ్ ప్రతి సంవత్సరం 2 జతలు ఇవ్వాల్సి ఉంది. కానీ చాలా జీపీలలో 5 సంవత్సరాల నుండి కూడా వాళ్ళకి బట్టలు అనేవి ఇవ్వట్లేదు. అదేవిధంగా పనిచేసిన తర్వాత సబ్బులు, నూనెలు అనేవి ఉంటాయి, అవి కూడా ఇవ్వడం లేదు. పని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళ పైన దౌర్జన్యం చేస్తూ అంటే విచలవిడిగా మాట్లాడుతూ వాళ్ళని అంటే చిన్న చూపు చూడడం అనేది జరుగుతుంది. ఇవన్నిటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పంచాయతీ కార్మికులు, ఉద్యోగ సిబ్బంది ఇవాళ చాలా కష్టపడి ప్రజారోగ్యం కోసం తన ప్రాణాలని, తన శరీరాలని కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్న విషయం జగమెరిగిన సత్యం. ఈ గ్రామ పంచాయతీ కార్మికులు నిజమైన దేవుళ్ళని చెప్పి వాళ్ళని దండం పెడుతుండ్రు, కీర్తిస్తుండ్రు, సన్మానిస్తుండ్రు. అది సరిపోదు. వాస్తవానికి ఉన్నటువంటి జీతం 9,500. ఈ 9,500 జీతం కూడా అనేక రకాల ఇబ్బందులతో రావడం, గతంలో 3 నెలల నుంచి పెండింగ్ ఉంటే ఎమ్మట పడితే మొన్న వేసింది, ఇంకా ఇప్పటికి కొంతమందికి రావట్లేదు. ఇది కరెక్ట్ కాదు. దాదాపు ఇవాళ సంవత్సరానికి వాళ్ళకు బట్టలు ఇవ్వాలా, చెప్పులు ఇవ్వాలా, గ్లౌజులు ఇవ్వాలా, ఇంకా రకరకాలైనటువంటి పరికరాలు ఇవ్వాలా. వీటిని ఇవ్వడంలో కూడా చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సెక్రటరీలు కానీ, లేకపోతే కొంతమంది అధికారులు కానీ. ఇది సరికాదు. ఒక్కరోజు ఏదైనా సమ్మె ఉంటే పోతే కాడలు ఇస్తూ ఉండరు, లేదు తన కుటుంబీకులు దగ్గర వాళ్ళు చనిపోతే కూడా కాడలు ఇస్తూ ఉండరు. మరి అధికారులేమో రోజుల తరబడి డ్యూటీలు చేయకుండా కానీ హాజరు చేసుకొని కాయకష్టం చేసి ఒక ఎమ్మెల్యే వచ్చినా, లేకపోతే కలెక్టర్ వచ్చినా, లేకపోతే ఇంకేసారి వచ్చినా కానీ వాళ్ళు ఆదివారం అనకుండా సెకండ్ సాటర్డే అనకుండా పనిచేసినా కానీ వాళ్లకు కాడలేయడం ధర్మం కాదు, పద్ధతి కాదు. కాబట్టి ఈ సఫాయి కార్మికులు కానీ, లేకుంటే పంచాయతీ కార్మికులందరినీ కూడా వాళ్ళు కూడా మనుషులైనటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకొని మెచ్చుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనేక సమస్యలను ఇవాళ DPO గారికి వివరించడం జరిగింది. కారాబార్లకు కూడా చాలా మందికి వేతనాలు రావట్లేదు. ఆ విషయం కూడా చెప్పడం జరిగింది. శ్రీనివాసరావు సారు మొత్తం జిల్లాలో అన్ని మండలాల్లో ఎవరెవరికి వేతనాలు రావట్లేదు ఇంకా ఒకటి. రెండవది ఈ బట్టలు కానీ మిగతాటువంటి
చెప్పులు కానీ ఇవ్వనటువంటి వాళ్ళు ఏ గ్రామాలు ఇవ్వట్లేదో లిస్ట్ తయారు చేసి ఇవ్వను. సోమవారం వరకు ఆ లిస్టును కూడా సార్కి అందజేస్తాం. ఏది ఏమైనా కానీ ఈ కార్మికుల పక్షాన, పంచాయతీ కార్మికుల పక్షాన కొద్దిగా విశాల హృదయంతో ఆలోచించి సహకరించినటువంటి డిపిఓ గారికి తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ వర్గం తరఫున ధన్యవాదాలు తెలుస్తాము. కార్మికులు కూడా కష్టపడి పనిచేయాలా, మనకు రావాల్సిన దాని మీద గట్టిగా నిలదీయాలని చెప్పి యూనియన్ తరఫున పిలుపునిస్తా ఉన్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ గ్లోబల్ గ్రేస్ హెల్త్ ఆధ్వర్యంలో తేదీ 16/7/2025 బుధవారం రోజున సాలంపాడ్ క్యాంపు రామాలయంలో క్యాన్సర్ క్యాంప్ నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ లయన్ వి లక్ష్మి గారు, డిస్ట్రిక్ట్ ఐ క్యాంప్ చైర్మన్ సూరాబత్తున శ్రీనివాసరావు గారు, అధ్యక్షులు లయన్ ఎం గోవిందరెడ్డి గారు, కార్యదర్శి లయన్ కుమార్ పోషెట్టి గారు, లయన్స్ క్లబ్ బోధన అధ్యక్షులు లయన్ డి నాగేశ్వర్ రెడ్డి గారు, లయన్ బాలకృష్ణారెడ్డి గారు, లయన్ ఎం ఆదినారాయణ రెడ్డి గారు, లయన్ కోటేశ్వరరావు గారు, లయన్ హనుమంతరావు గారు, లయన్ సంతోష్ రెడ్డి గారు, ఇంద్రాగౌడ్ గారు, లయన్ పి రాజు గారు, లయన్ నరసింహారెడ్డి గారు, లయన్ జి బ్రహ్మారెడ్డి గారు, టీబీ సూపర్వైజర్ ఎండి అహ్మద్ గారు, డాక్టర్లు ఎం సాయి సూర్య గారు మరియు ఏ సూర్య గారు, పంచాయతీ కార్యదర్శి గారు మరియు గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, యువకులందరూ పాల్గొనడం జరిగింది. ప్రోగ్రాం చైర్మన్ ఆవుల బాలకృష్ణారెడ్డి గారు, ప్రోగ్రాం కో చైర్మన్ డి నాగేశ్వర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవా సమితి వారు పాల్గొన్నారు. న్యాయ అవగాహన సదస్సు కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నేడు జిల్లా పరిషత్ హైస్కూల్ పాల్వంచలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ అవగాహన సదస్సులో బాల్య వివాహ నిషేధ చట్టం, పోక్సో చట్టం వంటి ముఖ్యమైన చట్టాల గురించి, ఉచిత న్యాయ సహాయం, ఆర్టికల్ 21, డ్రగ్స్ మరియు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ సర్కార్ మహిళలను నట్టేట ముంచిందని, అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో మహిళలకు పెద్దపీట వేసి వారి కుటుంబాల్లో వెలుగు నింపుతుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నాడు బోధన్లో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలతో ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.